భారత్లోకి మళ్లీ కరోనా వచ్చిందా? చాప కింద నీరులా కోవిడ్ విస్తరిస్తోందా? కొత్త వేరియంట్లతో ఎలాంటి ప్రమాదం ఉండబోతోంది? కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ కోట్ల మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ కుదుపు నుంచి ఇంకా పూర్తిగా తేరుకోక మునిపే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా బయటపడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హాంకాంగ్ కోవిడ్ పాజిటివిటీ రేటు 4 వారాల్లో 13.66% చేరింది. మే మొదటి వారంలో 31 మందికి పైగా కోవిడ్తో మృతి చెందారు. సింగపూర్లో మే నెల మొదటి వారంలోనే 14,000 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆసుపత్రుల్లో 11,000 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. సింగపూర్, హాంకాంగ్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో అత్యధికంగా NB1.8, LF7 రకాల వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఇవి JN1 వైరస్ కు చెందిన సబ్ వేరియంట్లుగా ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్లు గతంలో ఉన్న వాటి కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని నిపుణులు చెబుతున్నారు. సింగపూర్ లో LF7 అనే వేరియంట్ ఉంది. ఇది ఒమిక్రాన్ JN1 వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ మాత్రమే. కాబట్టి LF7 వలన కొత్తగా కేసెస్ పెరిగినా కూడా దాని వలన ప్రమాదకరంగా పరిగణించే అవకాశాలు తక్కువ. హాంకాంగ్ లో LF7 కాకుండా వేరే ఒక వేరియంట్ నడుస్తా ఉంది. అది NB1.8 అని అంటారన్నమాట. సో 2 వేరియంట్స్ కూడా డిఫరెంట్ అయినప్పటికీ కూడా, 2 కొత్త వేరియంట్స్ అయినప్పటికీ కూడా ఇవి కంప్లీట్ గా న్యూ వేరియంట్స్ కాదు, ఒమిక్రాన్ లో సబ్ వేరియంట్స్ మాత్రమే. ప్రస్తుత వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైరాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. JN1 వేరియంట్ లక్షణాలు గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, పొడిదగ్గు, అలసట, తలనొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, కండరాల నొప్పి, కళ్లకలక, విరేచనాలు మరియు వాంతులు వంటి ఇతర కోవిడ్-19 వేరియంట్లతో సమానంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మరింత తీవ్రమై అలసటకు కారణం కావచ్చని, అలాంటి సమయంలో శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాంటి సమయంలో వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉంటుందన్నారు. JN1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉందని మేరీల్యాండ్కు చెందిన జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని డాక్టర్ల నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70% వరకు LP8.1 అనే కొత్త వేరియంట్ కారణంగా భావిస్తున్నారు. మరో 9% కేసులకు XFC వేరియంట్ కారణమని నిర్ధారించారు. ఆగ్నేయాసియాలో